కేంద్ర ప్రభుత్వందే ఉంది. అది వాళ్ళందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు హృదయం మీద చేసుకొని చెప్పండి. ఇప్పటికే మీరు సీఎం అయి 2 సంవత్సరాలు అయిన తరుణంలో కూడా ఇవాళ గ్రామ పంచాయతీ ₹1 కూడా విద్యుత్ దారిద్ర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు నిజంగా ప్రజల చేత ఎన్నుకబడిన నాయకులు అయితే ఇవాళ ప్రజల పక్షాన ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏమి నిధులు తెస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ నిలబెడుతూ ఎంపీటీసీలు నిలబడుతూ జెడ్పీటీసీలు నిలబడుతూ ఇవాళ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అయితే 10 సంవత్సరాలు నమ్మి దాన్ని మర్చిపోయేది పార్టీని. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దునియా హామీలు ఇచ్చి కూడా ఒక హామీని కూడా నెరవేర్చలేరు. ఇవాళ ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే అనేది కూడా ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఇవాళ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఏంటంటే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యల మీద ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీరు ఎదురు నిలబడి కొట్లాడవలసిన అవసరం ఉన్నాయి. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మాత్రం సంపూర్ణ మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా నిశ్చితులై ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు గమనించాలి. అదే కాకుండా నారాయణగేట్ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ₹1 తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే ఒక హామీని కూడా నెరవేర్చలేని దౌర్భాగ్యం వల్ల ఇక్కడ నారాయణగేట్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నారాయణగేట్ నియోజకవర్గంలో కూడా రాబోయే స్థానిక ఎలక్షన్ లో అందరికి 200% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడతారు. ఇవాళ మీరు చేసినటువంటి అవినీతి కానివ్వండి, మీరు విపరీతమైనటువంటి హామీలను ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్ళేసి మీ యొక్క నిరంకుశ పాలన మీద వీళ్ళందరూ కూడా చిరమిగితం పాటాలంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవించి ఇవాళ నరేంద్ర మోడీ అయితే ఏ విధంగా పట్టం కట్టిరో రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీరందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లను గెలిపిస్తే ఇదే నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మీకు నిధులు ఇచ్చేసి మీ యొక్క ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దేశం పట్ల ఒక మహోన్నత అభివృద్ధి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ఇంటి దగ్గరికి వస్తారు. 100% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీకు ఓటు వేసి అమూల్యమైన మెజార్టీతోటి గెలిపించుకొని మన పట్టణాలను కానీ మన గ్రామాలను కానీ అభివృద్ధి చెందే రూపంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దామని ఆశిస్తాం.